హలో మై డియర్ ఫ్రెండ్స్. ఏ చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అయితే వేసుకున్న, పెట్టి కళాయి పెట్టి దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి వెంటనే అన్నీ వేసేస్తున్నా. ఆవాలు, జీలకర్ర కూడా వేసాను ఇప్పుడే. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి లేదా కట్ చేసుకొని వేసాను. అవి కూడా చిటపట అన్ని వెంటనే ఆనియన్స్ వేసి మొత్తం కలుపుకొని, అదైతే నేను వీడియో తీయలేదు కానీ ఆనియన్స్ కూడా వెంటనే వేసుకొని కలిపాను. కలిపేసి అయితే మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ తొందరగా కొద్దిగా వేగాలంటే కొద్దిగా బ్రౌన్ కలర్ అవ్వంగానే నేను కలిపింది అయితే వీడియో తీయలేదు. తర్వాత మొత్తం కలిపి అందులోనే చిక్కుడుకాయ అయితే వేసుకున్నా. కొద్దిగా ఆయిల్ రాగానే చిక్కుడుకాయ వేసి మొత్తం మిక్స్ చేయాలి, లేదంటే కింద ఉన్నవన్నీ అంటేస్తాయి. కాబట్టి నాన్ స్టిక్ అంటుకోదు, బట్ కలపాలి కదా. కలిపాను. కలిపినాక మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి, ఇప్పుడైతే కొద్దిగా వేగాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా మగ్గిపోయినాక అయితే అంటేస్తుంది కాబట్టి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపాను. టమాటాలు వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు వేస్తే 2 బాగా మగ్గుతాయి కాబట్టి వేసి మొత్తం కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టి ఒక 10 minutes అయితే పెట్టాలి. నాన్ స్టిక్ కాబట్టి తొందరగా అయిపోతుంది. మూత పెట్టేసాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా వేసాను, తర్వాత వేద్దామని. తర్వాత బాగా 5-10 minutes తర్వాత దగ్గరగా అయిపోయింది. అప్పుడైతే కారం వేసుకున్నా, నెక్స్ట్ ధనియాల పొడి వేసాను కొద్దిగా, అంతే, ఇంకేమీ వేయలేదు. అయిపోయింది. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్న, చిన్న గ్లాసు. ఇక అన్నంలోకి అయితే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.